సరే బాగా పెట్టబట్టే రఘు అనిల్ గాడికి ఇట్లా కనబట్టాడు అరావాడు కనబడితే లేడి మధ్యలో వాడు ఎడవైన ఇక్కడ కలుసుకోగానే వస్తాడు వీడు మొత్తం చెద్దరు దుప్పటి కప్పుకొని వస్తాను కదా మొత్తమే సరే బాగా పెడతాను నీళ్ళు ఎడిపోతారు ఎడిపోతాను రా చలి బాగా పెడతాను బందోబస్తు కప్పినావా అయితే కానీ మరి ఎలక్షన్ సంగతి ఏమైంది అదే ఏమైందిరా పోయిన సారా 500 ఇచ్చిళ్ళు అది ఎండి కనుక తాగుడు ఎంజాయ్ చేసినాం ఈసారి 1000 రూపాయలు తాగుడు ఎక్కువ అవుతుంది అంతే ఉంటుంది ఏముంటుంది రా 1000 తీసుకొని ఓటు ఎవరికి ఎత్తావు వెయ్యా 1000 తీసుకొని ఎవరికి ఎత్తా అంటానే కదా మీ ఇంట్లో 2 ఉన్నారు మీ అవ్వ ఒకరికి నువ్వు ఒకరికి మా ఇంట్లో 3 ఉన్నాం మాకు నచ్చినట్టు ఎక్కువ పైసలు ఎవరికి ఇస్తే వాళ్ళకు 2 ఒకరికి ఒకటి ఇస్తాం వీళ్ళ ఇంట్లో 2 ఉన్నారు సరే 1000 తీసుకుంటాం అంతేగాని ఇప్పుడు ఉన్నంత వరకే తీసుకోవాలా తర్వాత ఎవడిస్తారా ఎవడు ఇయ్యడు మన పని ఉండదని పోయినా కూడా ఎవరు చేయగలరు కాబట్టి పైసలు తీసుకున్నాడు ఓటేసాడు న్యాయం కాదురా పెద్దబాబు రాజకీయం ఎత్తున్నదా ఊళ్ళే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆ కోరుకున్నది బిడ్డ ఊరుకు మంచి నాయకుడు ఉంటే మన ఊరు బాగుపడుతుంది ఆ విధానంగా ఉండాలి భార్య భర్తలు చెరువులు ఎక్కేస్తాను ఓడి వచ్చాను మొగలు పెన్నామో ఎక్కేస్తాను కాబట్టి చెరువులు తీసుకున్నాయి కాబట్టి చెరువు కావబడుతుంది అట్లయితే ఎట్లా తాత పైసలు మరి తెలుస్తున్నారా ఓట్లకి ఎంత ఇచ్చారా పైసలు ఎవ్వరో నాకెందుకో పైసలు తీసుకొని ఓటు వేయబుద్ధి అయితే లేదు మొన్నలు గడిచిన రోజులే రేపులు మాపులు నీ అడుగు జాడలే ఎవరినో కాదనే తొందర పాటులో నిన్ను నువ్వే కాదని ఏ మారితే ఎలా నిర్ణయం నీదనే పాత అలవాటులో మనసనే మాటని గుర్తించవేంటనా ఎక్కడికి పరుగు ఎక్కడుంది నీ వెలుగు ఎక్కడికి నీ పరుగు నీ మనసుని అడుగు ఏదో నిన్నాపుతోంది నీలో నిన్ను ఏదో వెంటాడుతోంది నీ బాబాయ్ బాబు నేను అన్ని చూసినాం ఒకసారి మంచి పని చేసుకొని గెలిపిస్తున్నాం నెమ్మదిగా ఉంచవేటో నీ మనసు ఇది నువ్వా నువ్వులాలే నిన్ను నువ్వే విననందు గది మూసేశావే ఇది నువ్వా నువ్వులాలే నిన్ను నువ్వే విననంటూ గది మూసేశావే ఈ చోటున ఆ చోటున ఒక నీతో నువ్వేగా నిన్ను కుదిపిన ప్రతి ప్రశ్నకు బదులైనా నీదేగా. నా ముప్పారం గ్రామ ప్రజలారా ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చెయ్యండి. అవినీతి అంతం కావాలా వద్దా, అభివృద్ధి కావాలా వద్దా మీరే నిర్ణయించుకోండి. ఓటు హక్కు మన జన్మ హక్కు. మీ ఓటు ప్రజాస్వామ్యానికి నాంది. ఓటు అమ్ముకున్నారో మీ ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్లే లెక్క. మీ ఓటును అమ్మితే మీరు ప్రశ్నించే హక్కును కోల్పోతారు. చూడండి మన ఊర్లో రోడ్ల గతి ఎంత అధ్వానంగా ఉన్నాయో. వర్షం పడితే బయటకు వెళ్ళలేని వాగుల పరిస్థితి.
ఇంకా ఎంతకాలమని ఇలా వెనకబడి ఉంటాం? ఆలోచించండి. శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ పరిస్థితి, మన శ్మశాన వాటిక పరిస్థితి, మన దేవాలయాల పరిస్థితిని చూడండి. యువత నిద్రలేవాలి. మన గ్రామం భద్రత, అభివృద్ధి మనకు ముఖ్యం. మనం నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలి. అసమర్థుడైన నాయకుల్ని ఎన్నుకుంటే మనకు అభివృద్ధి శూన్యం, మన ప్రగతి అధోగతి. చూడండి మన పాఠశాల గతి. గురువులు ఉన్నా పిల్లలు లేని పరిస్థితి. టాయిలెట్స్ సరిగ్గా ఉండవు. వీటన్నింటికీ సమాధానం ఒకటే: నిజమైన నిఖార్సైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఆలోచించి ఓటెయ్యండి. ఈ అవకాశం జారవిడుచుకుంటే భవిష్యత్తు అగమ్యగోచరమైపోతుంది. ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోవద్దు. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ శ్రీ అంబేద్కర్ గారు ఇలా అన్నారు: నేను నా దేశ ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు, ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చా. పోరాడి రాజులు అవుతారో, అమ్ముకొని బానిసలు అవుతారో అది మీ చేతుల్లోనే ఉంది అన్నారు మన అంబేద్కర్ గారు. మహాకవి జాషువా గారు ఈ నాయకుల గురించి ఆనాడే బాధపడ్డారు. ఆయన ఒక పద్యంలో ఇలా రాసుకున్నారు: కూటికి గుడ్డకు ప్రజలు కొంగరపోవచుండా, నీటుగా మోటారు బండ్లపై నగదు మూటలతో కలవారి ఓటు భిక్షాటన సాగుచున్నది. జాగ్రత్త దేశ నివాసులారా, మీ ఓటు స్వీయ భారత సముజ్వల గాత్రికి సూత్రబంధములు అని అన్నారు. కాబట్టి సోదర సోదరీమణులకు అందరికీ విజ్ఞప్తి: ఓటు హక్కును ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా మీరందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. అవినీతి నాయకులు అభివృద్ధికి ఆమడ దూరం. ఓటు అమ్ముకుంటే బానిసత్వం కన్నా హీనాది హీనం. జై తెలంగాణ, జై హింద్.